నేను ఒక శ్లోకం చెప్తాను, చెప్పండి. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం ఇది ఇది ఒక ప్రార్థన శ్లోకం. ఇది నారాయణ తత్వం ఏదో చెప్పినటువంటి దీంట్లో మొట్టమొదటి చేసిన ప్రార్థన. ఇది నారాయణ శతకం. నారాయణ శతకంలో చెప్పినటువంటి మొట్టమొదటి ఏంటిది? నమామి నారాయణ పాద పంకజం. అంటే నారాయణుని యొక్క పాద పంకజం అంటే పాదము అంటే పాదాలు కాదు. ఇక్కడ ఇంతసేపు మనం చెప్పుకున్నాం కదా, నారాయణ అన్నప్పుడు అవ్యక్తం కంటే గొప్పదని ఉంటుంది. దానికి పాదాలు ఏముంటాయి? పాదం అంటే అకార ఉకార మకారములే ఇక్కడ పాదములు. కాబట్టి ఆ నారాయణుని యొక్క పాద పంకజం అంటే ఈ పాదస్వరూపమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి పాదమునకు నమామి, నమస్కారం. కరోమి నారాయణ పూజనం సదా. ఇప్పుడు కర్మయోగం వచ్చేసింది. ఇక్కడ కర్మయోగం వచ్చేసింది చూడండి. కరోమి నారాయణ పూజనం సదా, ఇక్కడ కర్మయోగం వచ్చేసింది. తర్వాత వదామి నారాయణ నామ నిర్మలం అంటే ఉపాసన వచ్చేసింది. భక్తి. వదామి నేను చెప్పుకుంటున్నాను, భావనలోకి వెళుతున్నాను. భావనలోకి వెళితే ఇప్పుడు మాట్లాడుతున్నామండి. మీరు మాట్లాడుతున్నారు అంటే మీ మనస్సులో ఉండేది మాట్లాడతారా, మనసులో లేనిది మాట్లాడతారా? మనసులో ఉండేది కదా మాట్లాడతారు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి కూడా మాట్లాడతారు. కానీ ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఇప్పుడు అవంతా వద్దు మనకి, అవి దాటుకొని వచ్చేసాం కాబట్టి. అంటే మనసులో భావన నారాయణుని గురించి చెప్తున్నాడంటే ఇప్పుడు భావన ఏమైనట్లు మారిపోయిందిగా. అదే ఉపాసన. కాబట్టి ఉపాసన గురించి చెప్పేసినాడు ఇక్కడ. తర్వాత స్మరామి అంటే స్మరించుట. దేన్ని? నారాయణ తత్వం. నారాయణ తత్వం అవ్యయం, తత్వాన్ని గురించి చెప్పాడు. చూడండి ఇప్పుడు ఎట్లా ఉంది. ఇప్పుడు అంటే ఒక శ్లోకంలోనే కర్మయోగము, ఉపాసనాయోగము, జ్ఞానయోగము అన్నింటినీ కలిపి ఇక్కడ చెప్పేశారు. తర్వాత ఈ శ్లోకం చెప్పండి. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా ఏకో మంత్రః తస్య నామాని యాని ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. ఏకం శాస్త్రం. శాస్త్రాలు ఏమి అనంత శాస్త్రం బహువేదితవ్యం. శాస్త్రాలు ఎన్నున్నాయంటే అనంతమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. అనంత శాస్త్రం అన్నది శాస్త్రాలు ఎన్ని పట్టుకుంటావు? దీంట్లో ఇట్లా చెప్పింది, దాంట్లో అట్లా చెప్పింది, ఇంకొక దాంట్లో ఇంకొక విధంగా చెప్పింది, ఇట్లా రకరకాలుగా వస్తుంది, ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. కాబట్టి అనంత శాస్త్రం బహువేదితవ్యం. మనకుండేది ఎంత ఉంది సమయం? అల్పశ్చ కాల.
కాలం ఎంత ఉంది? చాలా అల్పం. అల్పస్య కాల. పోనీ దాంట్లో ఏమన్నా చేస్తామా? బహవస్య విఘ్నాః, అనేకమైనటువంటి విఘ్నాలు. కాబట్టి ఏం చేయాలి? యత్ సారభూతం తదుపాసితవ్యం. దాంట్లో సారమేదో, శాస్త్రాల్లో ఉండే సారమేదో దానిని తీసుకొని దానిని ఉపాసితవ్యం, దానిని ఉపాసన చేస్తాం. ఏ విధంగా? హంసో క్షీరమివాంబ మిశ్రం. హంస ఏం చేస్తుంది? పాలు నీళ్లను విడదీసి పాలను తాగేసి నీళ్లను విడిచిపెడుతుంది. ఆ విధంగా మనం కూడా శాస్త్రం ఒకటే. ఆ ఒక శాస్త్రం ఏంటంటే పరమాత్మైనటువంటి దేవకీపుత్రుడైనటువంటి దేవకీపుత్రుడు. దేవకీ అని అంటే దాని అర్థం మారిపోతుంది. దైవీ గుణ సంపద, సత్వగుణ సంపదలతో కూడినటువంటి రాశి ఏది ఉందో ఆ సత్వగుణ సంపద ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి ప్రకటమైనటువంటిదేదో అది దేవకీ పుత్రుడు. అంటే ఇప్పుడు దేవకీ మాత యొక్క అష్టమ గర్భంలో కదా పుట్టాడు. దేవకీ మాతకి ఎందుకు పుట్టాలి? వేరే వాళ్ళకి పుట్టచ్చు కదా. అంటే దేవకీ అనేటువంటిది దేవా, పేరు చూడండి, దేవ అంటే చిత్ వాసుదేవ. దేవ అంటే చిత్ చెప్పుకున్నాం కదా. అంటే చిత్స్వరూపమే కలిగినటువంటిది, అంటే చిత్స్వరూపములో నుండి ప్రకటమయ్యేటువంటిది అది దేవకీ పుత్రుడు. అష్టమ గర్భం ఎందుకనంటే ఈ అష్టవిధ ప్రకృతులు, ఈ అష్టవిధ ప్రకృతుల ద్వారా భూమి రాపోనలో వాయు ఖమ్మను బుద్ధిరేవచ అహంకార ఇది భిన్న ప్రకృతి అష్టద. కాబట్టి అక్కడి నుంచి పుట్టినటువంటి ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి శాస్త్రం, ఆ శాస్త్రమే ఏకం శాస్త్రం ఒకటే ఉండేది. కాబట్టి మనం శాస్త్రం ఎన్ని శాస్త్రాలు పట్టుకోవాలా? ఒకటే శాస్త్రం. ఆ శాస్త్రము గీతాశాస్త్రం. అదే దేవకీ పుత్ర గీతం. ఏకో దేవ, ఉండేది ఒకటే దేవుడు. ఎవరా దేవుడు? దేవకీ పుత్రేవ, శ్రీకృష్ణుడు కాదు, దేవకీ పుత్ర. దేవకీ పుత్ర అనంటే చిత్స్వరూప స్థితిలో నుంచి ప్రకటమై, చిత్స్వరూపం అంటే ఏంటి? ఇప్పుడు ఆకాశం ఉందండి, ఈ ఆకాశం ఇది భూతాకాశం. ఈ భూతములన్నీ ఉన్నాయి, దీన్ని భూతాకాశం అని అంటారు. మహాకాశం, ఈ మహాకాశంలో సకల బ్రహ్మాండములు ఉన్నాయి. చిత్తాకాశం అని అంటే చిత్తాకాశం అంటే చిత్తము నందు అంటే చిత్తములో ఏదైతే తెలియబడుతుందో అది చిత్తాకాశం. చిదాకాశం, ఇప్పుడు చిత్తాకాశం కంటే పరమైనది చిదాకాశం. ఇప్పుడు చూడండి, భూతాకాశం కంటే మహాకాశం పెద్దది, మహాకాశం కంటే చిత్తాకాశం పెద్దది, చిత్తాకాశం కంటే చిదాకాశం ఇంకా పెద్దది. ఆ చిదాకాశ స్వరూపుడు దేవకీ పుత్రుడు. ఏకో దేవ, ఆయన దేవుడు, ఆ దేవుడే ఒక్కడే దేవుడు. ఏకో దేవో దేవకీ పుత్రేవ. ఏకో మంత్ర, ఒకటే మంత్రం. ఏమిటి? అదే మంత్రం. ఆ మంత్రాన్ని నువ్వు ఏదైనా కృష్ణ అను, రామ అను, ఓం అని ఏమన్నాను, అయితే భావన అది రావల్ల, అది వస్తే అప్పుడు సరిపోతుంది. ఏకో మంత్ర తస్య నామాని అని, అదే మంత్రం. కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. కర్మ చేసేది ఆ దేవునికి సంబంధించిన కర్మ నేను చేస్తున్నా. నేను చేసే కర్మ ఇప్పుడు ఏమైపోవాలి? ఆ దేవునికి సంబంధించిన కర్మ కావాలి. అంటే ఆ దేవునికి సంబంధించిన కర్మ అంటే నేను చేసే కర్మ ఆ దేవునికి చేస్తున్నా. అర్థమైందా? చూడండి, అది ఇంకా కృష్ణోపనిషత్తులో కొన్ని శ్లోకములు కృష్ణుని గురించి చెప్పడం జరిగింది. అవి నేను చెప్తాను, మీరు చెప్పండి. చాలు ప్రస్తుతానికి వాటిని చూద్దాం. ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో విద్యాం తస్మై గోపయతి స్మ కృష్ణః తగుంహ
దేవమాత్మా బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంచ ప్రహిణోతి తస్మై తగుంహదేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఇది వేదమంత్రం. అదే మంత్రాన్నే కృష్ణోపనిషత్తులో ఇక్కడ చెప్పడం జరిగింది. సింపుల్గా చెప్తా నేను. యో బ్రహ్మాణం విదతాతి పూర్వం, ఏదైతే బ్రహ్మ అయితే ఉన్నదో, యో విద్యాం, ఏదైతే దాన్ని తెలుసుకునే దానికి విద్యాం, విద్య ద్వారా, తస్మై, అది నేనే అయి ఉండాను, మళ్ళీ తెలుసుకుంటాను, అది వేరే వాళ్ళని ఏం కాదు. గోపయతి స్మ కృష్ణ, గోపికలు, గోప ఇక్కడ గోపిక అని అంటే ఏంటంటే మనలో పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియ, తర్వాత పంచమహాభూతాలు ఎన్నైనా ఇప్పుడు 15, ఒక మనస్ 16. ఈ 16,000 మంది గోపికలు. ఈ 16,000 మంది గోపికలతోనే కదా అన్నీ జరుగుతున్నాయి. ఈ 16,000 మందికి భర్త ఎవడు? ఎక్కడ వెనకాల ఉండేటువంటి చైతన్యం. ఈ 16,000 మందికి భర్త అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఎవడున్నాడో ఆ కృష్ణుణ్ణి తగుంహ, అదే నేను, తగుంహ దేవమాత్మ, అదేమిటి? బుద్ధి ప్రకాశం, బుద్ధిలో ప్రకాశిస్తున్నది. ముముక్షుర్వై, నేను ముముక్షువై ఆ తత్వాన్ని తెలుసుకునేదానికి శరణమహం ప్రపద్యే, నేను శరణం చేస్తున్నాను. శరణం అంటే నమస్కారం చేస్తున్నాను కాదు, ఆ స్థితిలోనే నేను ఉంటున్నాను. ఆ స్థితిలోనే ఉంటే ఆ స్థితిలో వ్యవహారం చేయుట, అది శరణం. తరువాత ఓం నమో విశ్వరూపాయ విశ్వస్థిత్యంత హేతవే విశ్వేశ్వరాయ విశ్వాయ గోవిందాయ నమో నమః. ఓం నమో విశ్వరూపాయ, విశ్వరూపాయ విశ్వస్థిత్యంత హేతవే, విశ్వమునకు స్థితి, అంతము, మధ్యములో హేతవే ఉండేదానికి కారణమైన వాడు. విశ్వేశ్వరాయ, విశ్వానికి ఈశ్వరుడు. విశ్వాయ, విశ్వరూపంగా ఉండేవాడు. గోవిందాయ, గోవిందాయ, గోవిందాయ అంటే గోవిందుడు అని కాదు, గో అనంటే గోవులు కాదు. గోవిందాయ అనంటే గాహ విందతే, గాహ అనంటే వేదాంత మహావాక్యై, గాహ అనంటే వేదాంత మహావాక్యములు. వేదాంత మహావాక్యములు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఏంటంటివి? ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయం ఆత్మ బ్రహ్మ. ఇవి 4. ఇవి 4ంటిని గాహ అని అంటారు. గోవుకి 4 స్థానములు. ఆ 4 స్థానములే ఈ 4 మహావాక్యములు. మహావాక్యముల ద్వారా విందతే, ఏది తెలియబడుతుందో, ఏది తెలియబడుతుందో అది గోవింద. చూసారా? ఆ గోవిందయ అంటే ఇప్పుడేంటి? ఆ గోవిందుడు అంటే మహావాక్యముల ద్వారా ప్రతిపాదించబడి ఏ లక్ష్యార్థము ద్వారా అయితే తెలియబడుచున్నదో అటువంటి పరబ్రహ్మస్వరూపమునకు నమస్కారం. ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇప్పుడు ఒకటి మాట్లాడినామనుకోండి, దానికి వాచ్యార్థమని లక్ష్యార్థమని 2 ఉంటాయి. తొందరగా బయలుదేరు అన్నామనుకోండి, బయలుదేరుతున్నారు. ఎక్కడికి, ఎందుకు, ఉందా లేదా? అంటే ఇప్పుడు ఆశ్రమానికి పోయేటప్పుడు ఒక రకమైన డ్రెస్సు, ఫంక్షన్కి పోయేటప్పుడు అయితే ఇంకో రకమైన డ్రెస్ వస్తుందా రాదా?
ఇంట్లో డబ్బులు ఉన్నప్పుడు ఇంకోటి రకమైన డ్రెస్ ఎంతో వచ్చింది కదా. అంటే దాని యొక్క భావం మారిందిగా. అంటే లక్ష్యార్థం వేరే ఉంది, కానీ చెప్పినప్పుడు ఉండేది వినేదానికి అందరికీ ఏమనిపిస్తుంది అంటే బయలుదేరు అని అన్నాడు, ఏందో బయలుదేరుతాంటారు వీళ్ళు అని అనిపిస్తుందిగా. కాబట్టి డైరెక్ట్గా వినేటువంటిది వాచ్యార్థం, లక్ష్యార్థం అనేది దాని అర్థం వేరే ఉంటుంది. అలా మహావాక్యాలకు వింటే ఒక అర్థం ఉంటుంది, అది ప్రతిపాదిస్తున్నటువంటిది లక్ష్యార్థం వేరే ఉంటుంది, అది బ్రహ్మ. ఆ గాహ అంటే మహావాక్యముల ద్వారా ఏ తత్వాన్నైతే ప్రతిపాదించబడుతున్నదో లక్ష్యార్థం ఉన్నదో దానిని గోవింద అని అంటారు. అది గోవింద. గోవిందాయ నమో నమః. ఆ స్వరూపమునకు నమస్కారం. ఓం నమః కమలనేత్రాయ నమః కమలమాలినే నమః కమలనాభాయ కమలాపతయే నమః. అంత కమలమే ఉందిడ. కమలనేత్రాయ, కమలమాలినే, కమలనాభాయ, కమలపతయే. కమలం అంటే జ్ఞానం, జ్ఞానమే నేత్రముగా కలిగినోడు అంటే చూస్తే అదే. కమలమాలినే, మాల అంతా కూడా జ్ఞానమే. కమలనాభాయ, ఆయన నుంచి పుట్టిందంతా కూడా జ్ఞానమే. కమలపతయే, జ్ఞానానికి పతి. జ్ఞానానికి పతి అంటే జ్ఞానము ద్వారా తెలియబడేటువంటిది, అంతేగాని మళ్ళీ కమలాన్ని ఒకటి చేసి మళ్ళీ దానికి పతి అని ఒకటి పెట్టద్దండి. మనల్ని అలాగే పెడతారులేండి, మనకొద్దు అదంతా. ఓం బర్హా పీడాభిరామాయ రామాయ కుంఠమేధసే రామాయ కుంఠమేధసే రమా మానస హగుంసాయ గోవిందాయ నమో నమః. చూడండి, బర్హా పీడాభిరామాయ రామాయ కుంఠమేధసే రమా మానస హగుంసాయ గోవిందాయ నమో నమః. అంటే మనలో ఉన్నటువంటి ఏ ఏ దుర్గుణాలు అయితే ఉన్నాయో ఆ దుర్గుణాలన్నింటినీ కూడా పీడించి పంపించేసేటువంటి వాడు, అవి తొలగించేసేటువంటి వాడు. రమా మానస హగుంసాయ. రమా మానస, రమ అంటే ఇక్కడ లక్ష్మీమాత. లక్ష్మీమాత హృదయములో ఉండేటువంటి వాడు. రమ అంటే లక్ష్మి అర్థం. రమ అనంటే ఈ సకల సృష్టి రూపంగా వ్యక్తమైనటువంటిది. ఇదంతా స్త్రీ రూపంగా కదా ఉన్నది, ఇదంతా శ్రీ, ఆయన ఐశ్వర్యం కదా ఇది. కాబట్టి ఇది రమ, ఇది రమ. దీని యొక్క మానస, దీని యొక్క హృదయం ఉందిగా, దీనంతా నడిపిస్తున్నదిగా. ఆ హృదయములో ప్రకటమవుతున్నది ఎవరు? చైతన్యమే. ఆ చైతన్య స్వరూపానికి గోవిందాయ, దాన్ని తెలిసిపోయేది గోవిందుడు. ఆ గోవిందునికి నమస్కారం. చిన్న చిన్నగానే చెప్దాం అంతే, దాని లోపలికి పోయినామంటే ఏడ కుదురుతుంది. ఇప్పుడు ఓం కంస వంశ వినాశాయ కేశి చాణూర ఘాతినే వృషభధ్వజ వంద్యాయ. టైం ఎంత అండి? ఏంది నేను అంటే ఇప్పుడు కరెక్టే బ్యాటరీ అయినది కరెక్ట్ టైంకి అయింది, 1 అవర్ అయింది. అంటే 1 అవర్ అయిపోయి 1.5 గంట చెప్పుకొని పోతా ఉండమా? చెప్తే ఎట్లా? టైం అయిపోయిందిగా. అదే కదా నేను అప్పుడే బ్యాటరీ పని చేయలేదని నేను అనుకున్నా. సరేలే నేను ఇంకా టైం కాలేదు అంటే 6 to 7 కదా, నేను మర్చిపోయినా. నాకు దృష్టి దానిపైకి పోలేదు. నాకు ఇప్పుడు చూస్తే ఏంద్ర ఇది 7:34 అవుతుందని నేను ఇట్లా చూస్తా అన్నా. రోజు ఇట్లా చెప్పమంటారు. సరే, నేను దీన్ని చెప్తాను, మీరు చెప్పేయండి, నిలుపుదాం. ఓం కంస వంశ వినాశాయ
కేశి చాణూరఘాతినే వృషభధ్వజవంద్యాయ పార్థసారథయే నమః. కంసవంశ వినాశాయ. కంసుడునంటే సంసారం, దాన్ని పోగొట్టేటువంటి వాడు. కేశి చాణూర ఘాతినే, అక్కడ వచ్చేసి కేశి చాణూరుడు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వచ్చేసి మనోబుద్ధులు అవి రెండింటినే ఘాతినే తొలగించేటువంటి వాడు. వృషభధ్వజవంధ్యాయ. వృషభధ్వజుడు పరమేశ్వరుడు, పరమేశ్వరుని చేత స్తుతింపబడేటువంటి వాడు. పార్థసారథి, పార్థసారథి అయినటువంటి పరమాత్మ యొక్క స్వరూపానికి నమస్కారం. ఓం వేణునాద వినోదాయ గోపాలాయ హిమర్దినే కాళిందీ కూలలోలాయ లోలకుండలధారిణే వల్లవీ వదనాంభోజ మాలినే నృత్తశాలినే నమః ప్రణతపాలాయ శ్రీకృష్ణాయ నమో నమః. నమః పాప ప్రణాశాయ గోవర్ధనధరాయ చ పూతనా జీవితాంతాయ తృణావర్తాసు హారిణే నిష్కళాయ విమోహాయ శుద్ధాయ శుద్ధవైరిణే. అంటే శుద్ధమును అశుద్ధమును కూడా వైరి. అద్వితీయాయ మహతే శ్రీకృష్ణాయ నమో నమః. ప్రసీద పరమానంద ప్రసీద పరమేశ్వర. ప్రసీద పరమానంద ప్రసీద పరమేశ్వర అంటే హే పరమేశ్వర నన్ను అనుగ్రహించు. ఆది వ్యాధి భుజంగేన దష్టం మాముద్దర ప్రభో. ఆది వ్యాధి, ఆది వ్యాధి అందరికీ ఉండేటువంటి వ్యాధి ఒకటి ఉంది. ఏమిటది? జనన మరణం అనేటువంటి వ్యాధి. అది ఆ భుజంగన ఆ పాము చేత కరవబడి ఉన్నాను నేను, ఆ పాము నోట్లో ఉండాను నేను. దష్టం దాంట్లో మాముద్ధర నన్ను ఉద్ధరించు మహాత్మా ప్రభో. శ్రీకృష్ణ రుక్మిణీకాంత గోపీజన మనోహర సగం సారసాగరే మగ్నం సగం సారా సాగరే మగ్నం మాముద్ధర జగద్గురో. కేశవ క్లేశహరణ నారాయణ జనార్దన గోవింద పరమానంద మాం సముద్ధర మాధవ. ఇది శ్రీకృష్ణ ఉపనిషత్లో చెప్పబడినటువంటి స్తుతి. మహాత్ములు మహర్షులైనటువంటి మహాత్ములు ఈ స్తుతిని చేసి అందులో ఒక మంత్రం కూడా చెప్పి ఆ మంత్రాన్ని వాళ్ళు జపం చేసి ఆ భావాన్ని పొందినారు. నేను మంత్రం చెప్పలేదు, ఎందుకంటే అటువంటి మంత్రాలు మనం ఇట్లా చెప్పకూడదు.
వాసుదేవ కృష్ణ వరదా స్వతంత్ర విజ్ఞానమయ మహాత్మా సర్వపుణ్యపురుష నిఖిల బీజభూతాత్మక బ్రహ్మ నీకు వందనంబు నిష్కలంక విశ్వేశ విశ్వభావన విశ్వాకృతి యోగి వంద్య విను నీ చేతన్ శాశ్వతులమైతిమిప్పుడు శాశ్వతముగన్ కంటి అధిక సౌఖ్యంబుహరి ఏ పరమేశ్వరున్ జగములిన్నిటి కప్పిన మాయా కప్పగా నోపక పారతంత్ర్యమున ఉండు మహాత్మక అట్టి నీకుద్దీపిత భద్రమూర్తికిన్ సుధీజన రక్షణవర్తికిన్ తను తాపము వాయ మృక్కెదన్ ఉదార తపోధన చక్రవర్తికిన్ వాసుదేవ కృష్ణ వరద స్వతంత్ర విజ్ఞానమయ మహాత్మా. ఇవన్నీ చూడండి, ఆ భక్తుని యొక్క ముఖ పద్మం నుండి ఇట్లా వచ్చేస్తున్నాయి. ఇవి ఆ పరమేశ్వరుని తెలుసుకొని అట్లా వచ్చేస్తున్నాయి. సర్వపుణ్య పురుష నిఖిల బీజ భూతాత్మక, ఈ నిఖిల బీజ ఇవన్నీ సకల బ్రహ్మాండం ఉంది కదా, ఈ భూతాత్మక బ్రహ్మ, ఈ సర్వానికి బ్రహ్మ అయినటువంటి నీకు వందనంబు నిష్కలంక, నీకు నమస్కారం. ఎట్లుందండి ఇది ప్రార్థన? ఇట్లుండాల ప్రార్థనలు. విశ్వేశ విశ్వభావన విశ్వాకృతి యోగ వంద్య. ఎట్లా మనస్సు చెప్తూ ఉంటే ఎట్లయిపోతుందంటే అలాగ తేలిపోతుంది, అలాగ తేలిపోతుంది. విశ్వేశ విశ్వభావన విశ్వాకృతి యోగి వంద్య విను నీ చేతన్ శాశ్వతలమైతిమిప్పుడు. ఇంతవరకు శాశ్వతలు మనకు తెలియదు. నేను సత్ చిత్ అని నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. శాశ్వతముగన్ గంటిమి అధిక సౌఖ్యంబు హరి. నీ యొక్క స్థితిని శాశ్వతముగా తెలుసుకున్నాం. హే మహాత్మా నమస్కారం. ఏ పరమేశ్వరున్ జగములన్నిటి కప్పిన మాయ, జగములన్నింటినీ కప్పేసింది ఈ మాయ. కానీ ఆ పరమేశ్వరుని కప్పగా నోపక, దాని ఆ పరమేశ్వరుని దగ్గరికి పెట్టేప్పటికి ఈ మాయ కప్పలేకపోయింది. పారతంత్ర్యమున ఉండు మహాత్మక అంటే దీనికంటే పరస్వరూపమై ఉండేటువంటి పరమేశ్వర, అట్టి నీకు దీపత అంటే అటువంటి గొప్పవాడైనటువంటి భద్రమూర్తికి సుధీజన రక్షణ వర్తికిన్ తనూతాపము వ్రాయం మృక్కెదన్. నా యొక్క అంతఃకరణలో ఉండేటువంటి ఈ దోషాలన్నీ పోయేదాని కొరకు నీకు నమస్కారం చేస్తున్నాను. ఉదార తపోధన చక్రవర్తికిన్. ఉదార తపోధన అంటే ఆ పరమాత్మ ఎటువంటిది? ఉదార, ఎక్కడా ఉన్నది, ఎలా ఉన్నది? అటువంటి తపోమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరునికి పరమపురుషునికి నమస్కారమని చెప్తున్నారు. అటువంటి పరమపురుషుని యొక్క దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ హరే ఓం తత్సద్. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా